సేవకులను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు పునాది వేసేటప్పుడు. సహజంగా అందరూ ఆ పని చేస్తారు కదా. సేవకుడు ఇటు రాగానే సిద్ధాంతిని ఎంతమంది పిలుస్తారు? అది సంగతి. ఎంత అవిశ్వాసమో చూడండి. దిక్కులను చేసిన దేవుని సేవకుడు, దిక్కులను చేసిన దేవునికి సేవ చేసేవాడు నీ దగ్గరకు వచ్చి చెయ్యెత్తి దీవించి నువ్వు పునాది వేసేటప్పుడు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నువ్వు మరలా సిద్ధాంతిని ఎందుకు పిలుస్తావు? వాస్తు చూడడం కోసం కొందరు క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ కొందరికి వాస్తు పిచ్చి పోలా. ఇప్పటికీ కొందరికి అలాంటి పిచ్చి ఉంది. నువ్వు అలాంటి మూఢనమ్మకం నమ్మినంత వరకు నువ్వు దేవుళ్ళు అసలు ఎదగలేవు. ఈ లోకానుసారమైన లేదంటే లోక మర్యాదకు సంబంధించిన మూఢత్వం నమ్మినంత వరకు నువ్వు ఎదగవు. పొరపాటున నువ్వు ఎదగవు. అవును, మూఢనమ్మకాలు నమ్మేవారితో దేవుడు లేడు, ఉండడానికి ఇష్టపడడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లవు. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్నింటిలో వర్ధిల్లాలి. అన్నింటిలో వర్ధిల్లి ఆత్మలో వర్ధిల్లకపోతే శూన్యం అయిపోతుంది, బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. నువ్వు తప్పకుండా ఆత్మలో వర్ధిల్లాలి. అందుకే దేవుని ప్రాసెస్ ని వెంబడించడం చాలా అవసరం. వివేకం కలిగి నడవడం చాలా అవసరం. మూఢనమ్మకాలను తృణీకరించడం చాలా అవసరం. నేను గడిచిన డిసెంబర్ మాసం మొత్తం కూడా విదేశాలు తిరిగాను. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతార్ ఇలాంటి కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను నేను, అరే ఇంత పెద్ద పెద్ద నగరాలు మీరు కడుతున్నారు, ఏ సిద్ధాంతం వచ్చి కట్టాడు మీకు ఇదంతా? ఎవరి దగ్గర తీసుకున్నారు ఈ ప్లాన్ అంతా? ఏ వాస్తులు నమ్మి కట్టినందుకు మీరు ఇంత డెవలప్ అయ్యారని అడిగాను. వాళ్ళు అన్నారు, వాస్తు ఏమిటి? వాస్తులు నమ్మితే డెవలప్ అవడం ఏమిటి? దిక్కులను నమ్ముకుంటే డెవలప్ అవడం ఏమిటి? మేము ఎడారిలో ఇంత పెద్ద పెద్ద నగరాలు కట్టాము, ఏ వాస్తులు ఏ మూఢనమ్మకాలు నమ్ముకోలేదు మేము. అది వారి జవాబు. ఇప్పటికీ మనలో ఇంకా వాస్తు పిచ్చిపోలేదు. గుర్తుంచుకోండి, దిక్కులను నమ్మితే కాదు, దిక్కులను చేసిన దేవుని నమ్ముకో. ఆయన ఎప్పుడు నీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. గుర్తుంచుకో, నువ్వు మూఢనమ్మకాన్ని నమ్మినంత వరకు దానికి సంబంధించిన దురాత్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముకో, దేవుని నమ్ముకో. ఆయన తన రెక్కల చాటున నిన్ను భద్రపరిచి కాపాడుతాడు, నడిపిస్తాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్లు దేవుడు దాచి నిన్ను నడిపిస్తాడు. అవసరమైతే పక్షిరాజు వలె రెక్కలు చాపి నిన్ను పైకి ఎగరజేస్తాడు, కింద పడకుండా నిన్ను కాపాడుతాడు. ఆమేన్. మనలోని మూఢనమ్మకాలు మనలో లేఖనాన్ని నెరవేరనివ్వవు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒకసారి హెచ్చరిస్తున్నాడు, మూఢనమ్మకాలను నమ్మకండి. మూఢనమ్మకాలు ఎలా నమ్మేవాళ్ళం మనం? మన చిన్నతనంలో మనకు మన పెద్దలు చెప్పేవారు, ఈ సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఎలా జరుగుతుందంటే చెప్పేవారు ఏమిటంటే, సూర్యుడు ఇక్కడ రథం ఎక్కి ఈ దిక్కు నుండి ఈ దిక్కులకు వస్తున్నాడు అని చెప్పేవారు. నిజమే అనుకున్నాం. కానీ సైన్స్ డెవలప్ అయిన తర్వాత తెలిసిపోయింది ఏమిటంటే, సూర్యుడు ఎటు కదలడు, సూర్యుని చుట్టే గ్రహాలన్నీ కదులుతాయి. ఈ గ్రహణం ఎందుకు వస్తుంది అని అడిగితే చెప్పేవారు ఏమిటంటే, రాహువు మింగేస్తున్నాడు అని చెప్పేవారు. కానీ సైన్స్ డెవలప్ అయిన తర్వాత తెలిసింది ఏమిటంటే, గ్రహాలు ఒకదానికొకటి అడ్డు రావడం ద్వారా ఈ గ్రహణాలు ఏర్పడుతున్నాయి అని. భూకంపాలు ఎందుకు వస్తున్నాయని ఒకసారి మా తాతగారిని అడిగితే ఆయన అన్నాడు, ఆదిశేషుడు అనే ఓ మహా నాగు ఈ భూమిని మోస్తుంటే ఒక పడిగ నుండి ఇంకో పడిగ మీదకి షిఫ్ట్ చేసుకుంటుంటే భూకంపం వచ్చింది అన్నాడు ఆయన. తీరా చూస్తే భూకంపం ఎందుకు వస్తుందో కూడా మనకు బాగా ఇది పరిస్థితి. ఇలా పెద్దలు తమకు తోచింది, తమకు అనిపించింది చెప్పినవి చాలా ఉన్నాయి. అలాగని చెప్పి వాళ్ళు చెప్పినవన్నీ కూడా కల్పితం కాదు. ఎన్నో మిక్కిలి శ్రేష్టమైన సంగతులు చెప్పారు. సంఘానికి దేవుని గూర్చి, దేవుని గ్రంథమును గూర్చి, ప్రస్తుత సమాజమును గూర్చి స్పష్టమైన అవగాహన కలగాలి. అలాంటి అవగాహన లేకపోతే మన నోటి నుంచే మనం పొరపాటు మాట్లాడేస్తాం.